పిల్లలు ఇప్పుడు బోర్డు మీద మనకి పదాలు ఉన్నాయి కదా, రెండు గ్రూపులకి కూడా రెండు వేరువేరుగా పదాలు అన్నది ఇవ్వడం జరిగింది కదా. సరళాక్షర పదాలకి సున్నాలు చుట్టండి, గుణింతాక్షర పదాలకి బాక్స్లా వేయండి రెక్టాంగిల్ షేప్, ద్విత్వాక్షర పదాలకి ట్రయాంగిల్ త్రిభుజాన్ని గీయాలి, సంయుక్తాక్షర పదాలు వస్తే దానికి రైట్ పెట్టాలి. ఒకళ్ళు తర్వాత ఒకరు ఏ గ్రూప్ అయితే ఫస్ట్గా పూర్తి చేస్తాయో వాళ్ళు ఈ గేమ్లో విన్ అయినట్లు.